అడిగితే అలా టోటల్గా వేసేస్తున్నాం. ఈ స్టేడియంలో స్పోర్ట్స్కి సంబంధించి ఒక 2 ఈవెంట్స్, ఒకటి చెస్, రెండోది టేబుల్ టెన్నిస్. ఇవి 2 కూడా కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయటం, దీంట్లో పెద్ద ఎత్తున పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ఏదైతే ఈ నెల 25, 26, 27 3 రోజులు కూడా విశాఖపట్నంలో ఒక కల్చరల్ మౌనంజా మొత్తం విశాఖోత్సవ పేరుతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో అందులో భాగంగా జిల్లా అధికారులు ఈరోజు ఈ 2 ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేశారు. అందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొన్న 10వ తారీఖు 11వ తారీఖుల్లో మనకి విశాఖోత్సవం సంబంధించి ఉడాలో ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకున్నాం. అదే రోజు ఈ పోస్టర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. రేపు ఎల్లుండిలో వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం మనం హుద్హుద్దు వచ్చిన తర్వాత వెంటనే విశాఖోత్సవం చేసినప్పుడు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన, మనందరం కూడా ఊహించే దానికంటే చాలా ఎక్కువ స్పందన రావటం, 3 రోజుల పాటు లక్షలాది మంది మొత్తం దాన్ని ఆ ఉత్సవంలో పాల్గొనటం, ప్రత్యేకించి ఫ్లవర్ షో లాంటివి అయితే మళ్ళీ ప్రజల కోరికపైన ఇంకో రోజు ఒక వారం పాటు ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. ఆ ఇన్స్పిరేషన్ తోటి ఈసారి మరింత ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా గేరపై ఉన్నారు. ఆల్రెడీ దానికి సంబంధించి అన్ని కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది. ఒక్కొక్క కమిటీ వాళ్ళ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నారు. ఓ పక్క మహిళలు కావచ్చు, అలాగే యూత్ కావచ్చు, అన్ని వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇది ఒక పెద్ద పీపుల్స్ ఫెస్టివల్ లాగా చేయాలని చెప్పని ప్లాన్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే కైట్స్ ఫెస్టివల్ చేయబోతా ఉన్నాం. అలాగే మహిళలకి రంగోలీ పోటీలు నిర్వహించబోతా ఉన్నాం. దాంతోపాటు మనకి ట్రెడిషనల్గా ఉన్న ఇక్కడ దింసా కావచ్చు, స్థానిక కళాకారులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళతో కూడా పర్ఫార్మెన్స్ ఇప్పించేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం.